అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ చూపించబోయే స్పెషల్ రెసిపీ ఫిష్ పకోడీ. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం మనం బోన్లెస్ ఫిష్ని తీసుకోవాలి. నేనైతే ఈ రెసిపీ కోసం 1/2 kg వరకు తీసుకున్నాను. దీనిలో ముందుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కారం 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఇంకా దీనిలో నిమ్మరసం 1 నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది. రసం తీసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని 1 గంట వరకు మారినేట్ చేసుకోవాలి. గంట తర్వాత దీనిలో 3 టీ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో కార్న్ఫ్లోర్ కూడా 3 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని దీనిలో కొంచెం వాటర్, అంటే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఫిష్ నుండి మారినేట్ అయిన తర్వాత కొంచెం వాటర్ లాగా వస్తుంది. ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఆయిల్ పీల్చుకోకుండా వస్తాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి. ముందుగా కరివేపాకుని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పకోడీకి ఇలా కరివేపాకు వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక్కొక్కటిగా ఈ ఫిష్ పకోడీ వేసేసుకోవాలి. ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా టర్న్ చేసుకుని ఈ విధంగా పకోడీని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మళ్ళీ స్ట్రైనర్లోకి తీసేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకునే రెసిపీ. మీరు కూడా ఒకసారి ఫిష్ పకోడీని ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.